హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది ఆలుగడ్డ వంకాయ కూర అండి. ఇది వెరైటీతో చేస్తున్నాను. ఆలుగడ్డలు 1/2 కిలో, వంకాయ 1/2 కిలో అండి. ఇట్లా నీళ్ళల్లో తొరుక్కున్నాను, కొంచెం ఉప్పు వేసి. ఇవేనండి, ఇట్లా సన్నగా తొరుక్కోవాలి ముక్క. దీంట్లో ఆలుగడ్డ, ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గుతుంది, ఇది మగ్గదు కదా. వంకాయలు కళ్యాణ వంకాయ అంటారండి వీటిని, పొడుగు వంకాయ. దీంట్లోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పోపు దినుసులు. దీంట్లో మెయిన్ అండి కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, అల్లం, పచ్చిమిరపకాయ అన్నీ గ్రైండ్ చేసుకున్నాను. కారం లేకుండా ఇలా చేస్తున్నాను. దీంట్లో కొంచెం కసూరి మేతి వేయాలండి లాస్ట్లో. ఉప్పు, పసుపు, నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, కొత్తిమీర పైన. ఇంతేనండి కూర అందరూ చేసుకునే కూరేనండి. ఇలా కొబ్బరి ఇట్లా వేసి చేయొచ్చు అని చేస్తున్నాను. ఇది నూనె వేసాను, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. దీంట్లోకి పోపు దినుసులు వేసానండి. ఇది ఎప్పుడు చేసుకునే కూరేను. ఇదైతే చపాతీల్లో కూడా బాగుంటుంది. ధనియాలు వేస్తాం కదండి, కొంచెం మసాలా టైప్లో ఉంటుంది కూర. మామూలు ఆనియన్ ఇవి తినని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. పోపు ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చండి. నేను కొంచెం వేసాను. పోపు ఇదవ్వంగానే అన్నిట్లో అయితే అల్లం పచ్చిమిరపకాయ ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి ఉంది కదండి, అడుగంటుతుంది, అందుకని వేసుకోకూడదు. దీంట్లో కొంచెం కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ తగ్గించి. టేస్ట్ బాగుంటుంది అలా కూడా. కారం తక్కువ తినే వాళ్ళకి ఇలా చాలు. అంటే తెలియదని కాదు, 90% అందరికి ఇట్లా కూడా చేసుకోవచ్చు అని తెలిసి ఉండొచ్చు, కానీ ఇలా కూడా బాగుంటుంది అని కొత్తగా తెలుసుకునే వాళ్ళకి తెలియదు. కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవ్వండి ముక్కలు ఇవ్వండి, ముక్కలన్నీ పోసుకున్నాను. అందుకనే పోపు కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళకి వేసుకోవచ్చు. నూనె మటుకు కంపల్సరీగా వేయాలండి. వంకాయ కూర, ఆలుగడ్డ కూర రెండిట్లో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవ్వండి అన్నీ చేశాను. దీంట్లోకి పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు, మూత పెట్టడమేనండి. సిమ్లో పెట్టి ఒక పావు గంట పైన పడుతుంది చేసుకోవడమేనండి. ఇవన్నీ మూత పెట్టాను, తీసేస్తున్నాను. కొంచెం వాటర్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది వేసుకోవాలి. కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ధనియాలు. కసూరి మేతి ఇవన్నీ పట్టాలి కదండి, దానికి కూరకు పట్టాలి. కూర చూస్తారా, చూస్తుంటేనే బాగుంది చూడక. దీంట్లోకి కొత్తిమీర ఒక క్షణం ఉంచి కొబ్బరి వేసాం కదండి, ఎక్కువసేపు మూత పెట్టి ఉంచితే మళ్ళీ అడుగంటిపోతుంది. టేస్ట్ అంతా అడుగంటిందంటే కొబ్బరి వేసి మారిపోతుంది. చూసారా చిన్న ముక్కలు దొరికాడికి. కూరకాయలు అవి అట్లానే ఉన్నాయి, ముక్కలు ఇవి అలానే ఉన్నాయి. ఇంతేనండి. అల్లం, కొబ్బరి ఇదేసి కసూరి మేతి వేసింది వంకాయ ఆలుగడ్డ కూర. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. Please like, share, comment, subscribe to Bhargav Sharma Brahman Hotel. Namaste.